ఓకే మై డియర్ గాడ్స్, కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శుభోదయం, శుభ గురువారం, అద్భుతమైన బ్రహ్మముహూర్త సమయం. ఈ వేళలో అద్భుతమైన గురువారం ధ్యానాన్ని చేసుకుందాం మై డియర్ గాడ్స్. సో అద్భుతమైన ధ్యానాన్ని అందించేదానికి మన ముందు సిద్ధంగా ఉండారు విశ్వప్రకాష్ బుద్ధ గారు. సో ఈ గురువారం ధ్యానానికంటే ముందు మనం ఒక్కసారి చరిత్రలోకి వెళ్దాం మై డియర్ గాడ్స్. ఈరోజు విశేషాలను తెలుసుకుందాం. అంతర్జాతీయ పర్వత దినోత్సవ శుభాకాంక్షలు మై డియర్ గాడ్స్. మనకు సరిహద్దుల్లో ఉండే పర్వతాలు మన దేశాన్నే కాపాడటం కాకుండా మనకు వర్షాన్ని కూడా కురిపిస్తుంది మై డియర్ గాడ్స్. సో అద్భుతమైన దినం. మొట్టమొదటి వితంతు వివాహాలను జరిపించింది కందుకూరి వీరేశలింగం పంతులు ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఈ రోజు జరిగింది మై డియర్ గాడ్స్, 1891లో. అలాగే ఈరోజు మన ఆధ్యాత్మిక గురువు బోధకుడు ఓషో బర్త్డే టుడే. 1931లో జన్మించాడు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బర్త్డే కూడా టుడే. 1935లో జన్మించాడు. అలాగే ఎంఎస్ సుబ్బులక్ష్మి మరణం ఈరోజు 2014. సో గ్రేట్ఫుల్ డేస్. మరి ఇంత అద్భుతమైన సుదినం ఈరోజు. మరింత అద్భుతంగా ఈరోజు గురువారం ధ్యానాన్ని చేసుకుందాం మై డియర్ గాడ్స్. సో అందరూ రిలాక్స్గా అద్భుతమైన ధ్యాన స్థితిలో కూర్చుందాం. వెల్కమ్ సార్. ఓకే సార్. ఓకే అండి. సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది. ఓకే. ఎస్ 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 ఎస్. ఓకే మాస్టర్స్, శుభోదయం. ఆత్మ ప్రణామములు. అలాగే నాయుడు గారికి, మన కుటుంబ సభ్యులందరికీ ఆత్మ ప్రణామములు. యూట్యూబ్ మాస్టర్స్ అందరికీ నా అభినందనలు. థ్యాంక్ యూ అండి. అద్భుతమైన అవకాశం రోజు మనకి ఈ బ్రహ్మముహూర్త సమయంలో అద్భుతమైన ఈ ధ్యానం ఈ సరస్వతి వేదికపై ముందుగా మన బ్రహ్మర్షి భాస్పతి గారికి స్వర్ణమాల పత్రి మేడకి ధన్యవాదాలు తెలుపుకుందాం. అలా ప్రకృతికి, విశ్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విశ్వానికి మన యొక్క సంకల్పాన్ని తెలియజెప్పుకుందాం అండి. అసలు మన ధ్యానం ఎందుకోసం చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం? ఒక్క నిమిషం శాంతంగా మన యొక్క సంకల్పాన్ని ఈ విశ్వానికి తెలియచెప్పుకుందాం. అలాగే విశ్వశాంతి కోసం, ప్రపంచ శాంతి కోసం మంచి సంకల్పం.
సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకాన్ సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే మాస్టర్, మనం ధ్యానంలోకి వెళ్ళే ముందు ముందుగా 6 సార్లు ఓంకారనాదం చేద్దామండి. నాతో పాటుగా మీరు అందరూ ఓంకారనాదం శృతి కలుపుదాం. దీని తర్వాతగా 21 సార్లు ప్రాణాయామం చేద్దాం. గుండె నిండా గాలి పీల్చుకోవడం, నోటి ద్వారా వదలడం. ఓకే మాస్టర్స్, గెట్ రెడీ. ఓంకారనాదం చేద్దామండి. ఓ ఓకే మాస్టర్స్, రిలాక్స్. ఇప్పుడు మనం ప్రాణాయామం చేద్దాం మాస్టర్స్. 1 నుంచి 15 సార్లు మనం గుండె నిండుగా శ్వాస తీసుకుంటూ 2 సెకండ్లు శ్వాస తీసుకుంటే 4 నుంచి 6 సెకండ్లు శ్వాస వదలగలడం. అలాగే ఇది 15 సార్లు చేయడం జరుగుతుంది. అలాగే ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఎవరో కళ్ళు తెరవరాదు. అలాగే 15 సార్లు అయిపోయిన 16 నుంచి 21 సార్లు చక్ర ప్రాణాయామం. ఫాస్ట్గా గాలి తీసుకుంటాం, ముక్కు నుండి గాలి తీసుకుంటాం, అంతే ఫాస్ట్గా నోటిలో నుంచి బయటకు వదలడం. నో గ్యాప్, గ్యాప్ ఉండకుండా కంటిన్యూ చేస్తాం మాస్టర్ 6 టైమ్స్. ఓకే అండి, ఇంకా ఎక్కువసార్లు కూడా చేసుకోవచ్చు. ఎవరికైతే బ్రాంకైటిస్ ఉంటుందో, జలుబు ఉన్నవారు కానీ, ఆస్తమా ఉన్నవారు కానీ ప్రత్యేకంగా ఈ ప్రక్రియ ఎక్కువగా చేసుకోవచ్చు మాస్టర్స్. ఎటువంటి ప్రాబ్లం రాకుండా చేసుకోగలుగుతాం. అలాగే క్యాన్సర్ ఎవరైనా ఉన్నా కానీ, అల్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇదంతా కూడా ఇంకా ఎక్కువగా చేసుకోవచ్చు. ఓకే మాస్టర్స్, గెట్ రెడీ. ప్రాణాయామం చేద్దామండి. అలాగే సుఖాసనంలో కూర్చుందాం. అందరు కూడా కాలు 2 క్రాస్ చేసుకోవడం, వేళ్ళలో వేలు పెట్టుకోవడం, కళ్ళు 2 మూసుకుందాం. గెట్ రెడీ, స్టార్ట్.
ఓకే మాస్టర్, ఇప్పుడు మనం చక్ర ప్రాణాయామం చేద్దామండి. గుండె నిండా ఫాస్ట్గా తీసుకుంటాం, అంతే ఫాస్ట్గా బయటికి వదలగలడం. రెడీ? రిలాక్స్ మాస్టర్స్, రిలాక్స్. ఎవరైతే ఈ ప్రాణాయామం చేసుకున్నామో మన శ్వాస ఎంతో హాయిగా క్లియర్గా వెళ్ళడం జరుగుతుంది. మన ముక్కు రెండు రంధ్రముల నుండి సూర్యనాడి చంద్రనాడి, ఇప్పుడు సూర్యనాడి చంద్రనాడి కూడా క్లియర్గా ఉండడం జరిగిందో, శ్వాస రెండు రంధ్రముల నుండి మన శ్వాసను ఎప్పుడైతే మనం తీసుకుంటూ ఉన్నామో మన సుషుమ్న నాడి యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఈ సుషుమ్న నాడి కుండలిని శక్తికి అధికమైన శక్తిని ఇవ్వడం జరుగుతుంది, ఈ సుషుమ్న నాడి. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనం హాయిగా కూర్చున్నాం, ప్రశాంతంగా ఎవరు కళ్ళు తెరవద్దు. సహజంగా జరిగే శ్వాస నిశ్వాసాలు గమనించుకుందాం. శ్వాస మీద ధ్యాస, మనం పీల్చే గాలి వదిలే గాలి. ఈ ప్రాణాయామం ద్వారా మనలో ఎక్కడెక్కడైతే మార్పులు వచ్చినా మార్పులు గమనించుకుందాం. శ్వాస మీద ధ్యాస, మన శరీరం తల భాగంలో వేడిగా అనిపించటం, ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మన హార్ట్ బీట్ పెరగడం జరుగుతోంది. అలాగే మన బ్లడ్ ప్రెషర్ కూడా పెరగడం జరుగుతోంది. ఎప్పుడైతే ఈ ప్రాణాయామం కంప్లీట్ చేస్తున్నామో మన హార్ట్ బీట్ తగ్గడం జరుగుతుంది. అలాగే మన బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గడం జరుగుతుంది. ఎవరికైతే బీపీ ఉన్నదో, ఈ బీపీ ఉన్నవారు ఎటువంటి ఆవేశం కోపం వచ్చినా కూడా మన బీపీ అనేది సమస్థితిలో ఉండేటట్టుగా చేయడం జరుగుతుంది. ఈ ప్రాణాయామం ద్వారా మనలో వచ్చిన మార్పు ఇది. మన కోపం ప్రదర్శించినప్పుడు క్షణకాలంలోనే మన బీపీ అనేది నార్మల్ స్థితికి రావడం జరుగుతుంది. హాయిగా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచనలు లేవు. మనలో ఏ ఆలోచనలు లేవు. సహజంగా జరిగే శ్వాస నిశ్వాసాలు గమనించుకుందాం. శాంతంగా ఎంత హాయిగా అనిపిస్తుంది మన ఈ శ్వాస. మన చుట్టూ ఉన్న పరిసరాలను మర్చిపోదాం. ఈ అద్భుతమైన సమయంలో మనం ధ్యానంలో నిమగ్నం అవుతున్నాం. పూర్తి ఎరుగుతూ ఉందాం. ధ్యానం అంటే మనలోకి మన ప్రయాణం.
చాలా ప్రశాంతంగా ప్రకృతితో మమేకమవుతున్నాం. అద్భుతమైన విశ్వశక్తితో మనం ఈ బ్రహ్మాండం నుండి వస్తున్న విశ్వశక్తి మన శరీరం అంతా నింపుకుందాం. మన బ్రహ్మరంధ్రం నుండి అద్భుతమైన విశ్వశక్తి రావడం జరుగుతుంది మనలోకి. చాలా ప్రశాంతంగా ఏ ఆలోచనలు లేవు. మనం మన శ్వాసనే గమనించుకుంటూ పూర్తి ఎరుకుతో ఉందాం. ధ్యానం సర్వరోగ నివారణి, సకల ఐశ్వర్యప్రదాయిని. హాయిగా అనిపిస్తుంది ఈ శ్వాస. ఈ అద్భుతమైన బ్రహ్మముహూర్త సమయంలో అందరూ ఈ సరస్వతి వేదికపై నక్షత్రలోక వాసులను ఆహ్వానించుకుందాం. సత్ సత్పురుషులను ఆహ్వానించుకుందాం. ఏంజల్స్ను ఆహ్వానించుకుందాం. ఆర్కిటోరియన్స్, ప్లేడియన్స్, కాస్మోస్, ప్లేడియన్స్, అద్భుతమైన కాంతి స్వరూపులందరినీ ఆహ్వానించుకుందాం. చాలా ప్రశాంతంగా ఏ ఆలోచనలు లేవు. ఈ అద్భుతమైన బ్రహ్మముహూర్త సమయంలో అంత విశ్వంలోనే అలాగే మన మెడ భాగం శక్తి విశ్వశక్తిని గమనించుకుంటున్నాం. మన మెడ భాగం బ్లూ కలర్లో ఉన్న విశ్వశక్తి, అద్భుతమైన విశ్వశక్తిని మన శరీరం అంతా నింపుకుందాం. అలాగే మన హృదయ భాగం ఆ శక్తి ప్రవాహాన్ని గమనించుకుందాం. మన మనోనేత్రంతో ఎప్పుడైతే మన రెండు కళ్ళు మూసుకున్నామో మన మనోనేత్రం ఓపెన్ అవడం జరుగుతుంది. అదే మన జ్ఞాన నేత్రం, త్రినేత్రం. చాలా ప్రశాంతంగా మన హృదయం అంతా నింపుకున్నాం. అలాగే మన పొట్ట భాగం బ్లూ కలర్ ఉన్న విశ్వశక్తి, ఈ బ్రహ్మాండం నుండి అద్భుతమైన విశ్వశక్తి రావడం జరుగుతోంది.
ఈ సమయంలో అలాగే మన పొట్ట భాగం నుండి మన నడుము భాగం ఆ శక్తి ప్రవాహాన్ని గమనించుకుందాం. నాలో విశ్వశక్తి ప్రవహిస్తోంది అనుకోండి. నాలో విశ్వశక్తి ప్రవహిస్తోంది, నేను శక్తివంతం అవుతున్నాను. అద్భుతమైన విశ్వశక్తి నా నరనరములో ప్రవహిస్తోంది. మ- మన నడుము భాగం నుండి మన మోకాళ్ళు, తొడలు, మన మోకాళ్ళు, అలాగే మన పాదముల వరకు, మన కాలి వేళ్ల వరకు ఆ శక్తిని నింపుకుందాం. ప్రశాంతంగా అద్భుతమైన విశ్వశక్తి పూర్తిగా మన శరీరం అంతా నింపుకుంటున్నాం. మన నాడీ మండలం అంతా శక్తివంతం అవుతుంది. ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో బ్లాక్ ఉన్న ప్రాంతంలో నొప్పి మొదలవడం జరుగుతోంది. మన తొడల దగ్గర నుండి మనం మన కాలి పాదముల వరకు లాగినట్టుగా అనిపించడం, నరములు లాగి అనిపించటం. ఎవరికైతే నరముల బలహీనత ఉందో, నర్వస్ సిస్టంలో బ్లాక్స్ ఉన్నాయో, మన శిరస్సు దగ్గర నుండి మన పాదముల వరకు కూడా ఎక్కడైతే నరముల బలహీనత ఉన్నది, వీక్నెస్ ఉన్నది కానీ, బ్లాక్స్ ఉన్నాయో కానీ, ఏదైనా ఉండి ఉంటే అక్కడ లాగినట్టుగా అనిపించడం, నరములు లాగినట్టుగా అనిపించడం, కాలు పీకుతున్నట్టుగా అనిపించటం, లేదా మన శరీర భాగంలో ఒక్కొక్క ప్రాంతంలో నొప్పిగా అనిపించటం, ఇవన్నీ సహజంగా జరుగుతున్న మార్పులు ఈ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ నొప్పులన్నీ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ధ్యానం కంప్లీట్ చేసుకొని బయటికి రావడం జరుగుతుందో, ఈ నొప్పులన్నీ కూడా క్షణకాలంలో పోవడం జరుగుతుంది. ఇది సత్యం. మనం ఎప్పుడైతే సత్యంలో ఉన్నామో ఇవన్నీ గమనించుకుందాం. చాలా ప్రశాంతంగా ఈ అలజడి లేదు మనలో. పూర్తి ఎరుకతో ఉందాం. ధ్యానం అంటే మనలోకి మన ప్రయాణం, మన శ్వాసతో మనం ఎంత హాయిగా అనిపిస్తోంది. ఏ అలజడి లేదు మనలో. అద్భుతమైన శక్తితో మనం
హాయిగా శరీరం అంతా నింపుకున్నాం స్వశక్తి. ఈ అనంత విశ్వంలో ఉన్న అద్భుతమైన శక్తిని మన శరీరం అంతా నింపుకున్నాం. ఎంత హాయిగా అనిపిస్తోంది మన శ్వాస. ఏ అలజడి లేదు. అద్భుతమైన స్థితిలోకి వెళ్తున్నాం. ఈ బ్రహ్మాండం నుండి అద్భుతమైన శక్తిని మన నాడీ మండలంలో నరనరముకి, అలాగే మనం ప్రతి కణజాలాన్ని మనం శక్తివంతం చేసుకుంటున్నాం. ఈ అనంత విశ్వం నుండి మనం ఏదైతే ఈ కర్మభూమిపై జన్మ తీసుకుని ఉన్నామో, ఈ పూర్ణాత్మ యొక్క శక్తితో, అలాగే మనం సంకల్పములు ఏదైతే మనం ఊర్ధ్వలోకాలలో జన్మకు ముందు మనం ఏదైతే అనుభవాలు తీసుకోవటానికి ఈ ఊర్ధ్వలోకాల్లో ఏదైతే మనం నేర్చుకుని ఉన్నామో, అనుభవరీత్యా అనుభవరీత్యా మనం ఈ కర్మభూమిపై మనం జన్మ తీసుకుని ఉండడం జరుగుతోంది. మనం మన తల్లిదండ్రులను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను, మన చుట్టూ ఉన్న వారిని కానీ, అలాగే మన సంతానం కానీ, ఇవన్నీ కూడా మనం పై లోకాల్లోనే మనం డిజైన్ చేసుకుంటూ, మనం నాకు ఈ రకమైన అన్నదమ్ములు కావాలి, అక్క చెల్లెలు కావాలి, అమ్మ నాన్నలు కావాలి అని డిసైడ్ చేసుకొని, అటువంటి వాటిని మనం ఎంచుకొని ఈ కర్మభూమిపై రావడం జరిగింది. ఏదైతే కృత జన్మల యొక్క సంకల్పములు, కృత జన్మల్లో ఏదైతే మనం అనుభవంలో రాని, అలాగే మనం అనుభవించలేని సుఖములు కానీ, ఆనందములు కానీ, ఆప్యాయతలు కానీ, వాటి యొక్క సంకల్పములచే మనం ఈ కర్మభూమిపై మనం మిగిలిన కర్మలు చేయటానికి ఈ కర్మభూమిపై మనం రావడం జరిగింది. మన ఈ జన్మ యొక్క రహస్యం, అద్భుతమైన ఈ రహస్యం మనం ఒక మంచి సంకల్పం, ఇంకా హాయిగా అనిపిస్తాం. కృత జన్మ యొక్క పాపం వ్యాధి రూపేణ పీడితాం అన్నారు.
మనం ఏ జన్మలలో ఏ ఏ కర్మలు చేసి ఉన్నామో ఒక మాట రూపంలో కానీ చేత రూపంలో కానీ ఎవరికైనా ఏదైనా చేసి ఉండి ఉంటే అది రక్త సంబంధికులే కానీ బయట వారికే కానీ వృత్తిరీత్యా లేదా కుటుంబ బాధ్యతల రీత్యా మనం ఏదైనా కర్మ చేసి ఉంటే చెడు కర్మలు మంచి కర్మలు ఒక మంచి కర్మలు మనం చేసి ఉండి ఉంటే ఒక మంచి కుటుంబంలో రావటం సకల సౌకర్యంతో ఉండడం జరుగుతుంది. మనం ఏదైనా చెడు కర్మలు చేసి ఉన్నా సో మనం ఈ జన్మలో ఎన్నో కష్టాలు అనిపించి ఉండవచ్చు, వస్తూ ఉండవచ్చు. ప్రతిదానికి నాకే ఈ కష్టం వచ్చింది అని అనుకోవడం కూడా సహజం. కానీ ఎప్పుడైతే మనం ఈ ధ్యాన స్థితిలోకి వచ్చామో మన కర్మలను దగ్ధం చేసుకుంటాం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. ఏదైతే ఆ కర్మలన్నీ కూడా మనం అనుభవించటానికి అది చెడు కర్మ అవ్వచ్చు, మంచి కర్మ అవ్వచ్చు, ఒక ఆనందం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు. ఆ దుఃఖాన్ని, బాధని, ఆనందాన్ని మనం ఈ జన్మలో మనం అనుభవించటానికి రావడం జరిగింది. సో ఆ కర్మలన్నీ కూడా మనం చెడు కర్మలను దగ్ధం చేసుకుందాం, మంచి కర్మలు మనం శారీరకంగా అనుభవిద్దాం. కర్మ అంటే అది ఒక పాపం కాదు. మనం ఏదైతే చేయలేని కర్మలు, చేయలేని పనులు, చేసుకోలేకపోయిన పనులు, అలాగే కొన్ని పాప కర్మలు ఉంటాయి. చెడు చేసిన కర్మలు, చెడు పాపములు, ఒకరిని హింసించడం కానీ, దూషించడం కానీ, ప్రాణ నష్టం చేయటం కానీ, ఈర్ష్య ద్వేషాలతో బ్రతకటం కానీ, ఇవన్నీ కూడా మనం చెడు కర్మల కింద రావడం జరుగుతుంది. ఏదైతే మనం ఆ కాలంలో హింసించామో, ఎవరినైతే హింసించామో, జీవహింస అవ్వచ్చు, ఈ కర్మలన్నీ కూడా మనం ఈ ఈ ధ్యానం ద్వారా మనం దగ్ధం చేసుకుందాం. కొన్ని కర్మలు మన వ్యాధి రూపేణ మనల్ని హింసిస్తూ ఉంటాయి. అలాగే మానసికంగా కొన్ని రోగములు మనం హింసిస్తూ ఉంటాయి. ఈ మానసిక రోగంలో కూడా మనం ఈ ధ్యాన స్థితిలో రావడానికి కూడా మూల కారణం అవుతుంది. అది మనకు తెలియకుండానే మన కర్మల యొక్క సిద్ధాంతం, అలాగే మన కర్మలు ఏ రకంగా మనం ప్రక్షాళన చేసుకోవాలి, ఆ కడిగేసుకోవాలి. మనం ఎన్ని గుళ్ళు తిరిగినా మనం ఆ కర్మల నుండి మనం బయటికి రావడం అనేది, మనం వాటి నుండి ఉపశమనం ఏ రకంగా పొందగలుగుతున్నాము అన్నది కూడా మనకు తెలియకపోవచ్చు. ఎప్పుడైతే మనం ఈ ధ్యాన స్థితిలో కూర్చున్నామో ఆ కర్మలన్నీ దగ్ధం చేసుకుందాం.
ఇదైతే ఆ సంచిత కర్మలు జన్మ జన్మల నుండి మనతో పాటుగా వస్తున్న ఆ సంచిత కర్మలను దగ్ధం చేసుకుందాం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం. ఈ ధ్యానం ద్వారా ఏదైతే ఈ బ్రహ్మాండంలో ఉన్న ఆ భగవత్ స్వరూపం ఉందో, ఆ భగవత్ స్వరూపంతో మనం అనుసంధానమై, అలాగే ఈ పూర్ణాత్మతో అనుసంధానమై, ఈ బ్రహ్మ సృష్టి వీటితో అనుసంధానమై మనం ఆ కర్మలను దగ్ధం చేసుకుందాం. సరైన ధ్యానంతో మనం సంపూర్ణ ఆరోగ్యమవుతాం, ఆనంద స్థితిలోకి వెళ్దాం. ఈ బ్రహ్మముహూర్త సమయం, ఈ సరస్వతి వేదికపై మనందరి కర్మలను దగ్ధం చేసుకుందాం. మనసా వాచ కర్ణ త్రికరణ శుద్ధిగా నమ్ముతూ ఏదైతే ఈ సృష్టి రహస్యం ఉందో, ప్రతి ఒక్క జీవి రహస్యం, సృష్టి రహస్యం బ్రహ్మ సృష్టించిన మానవులను చెప్పుకోవడం జరుగుతుంది. మనకి ఏదైతే ఉందో 7 రూపములు కలిగి ఉంటాం ఈ విశ్వంలో, ఈ బ్రహ్మాండంలో. అలాగే మనం ఈ జన్మలో మనతో పాటుగానే 7 రూపములు కలిగి ఉండడం జరుగుతుంది అంటారు. అలాగే మన శరీరంలో 7, మన వారానికి 7 రోజులు. అలాగే మనం కాలగమనములు, కాలచక్రములు మనకి జీవితంలో ప్రతి 7 సంవత్సరములకు మన కాలచక్రం మారుతుంది. మన నక్షత్ర బలము, గ్రహ కూటమి బలము, ఇవన్నీ ప్రతి 7 సంవత్సరములకు మనం మారడం జరుగుతుంది అంటాం. అలాగే మన పైన 7 లోకములు, కింద 7 లోకములు. అలాగే మనం ఈ జన్మలో ఏదైతే అనిపిస్తున్నామో, గత జన్మల యొక్క 7 జన్మలు కానీ, ఇంకా ఎక్కువ జన్మలు కానీ, ఆ కర్మలు సంచిత కర్మల రూపంలో మన వెంట వచ్చి ఉంటాయి. మంచి కర్మలు అయి ఉండొచ్చు, చెడు కర్మలు అయి ఉండవచ్చు. మంచి కర్మలతో, సత్ఫలితములతో మనందరి కుటుంబంలో ఒక మంచి కుటుంబంలో మనం జన్మ తీసుకుని ఉంటాం. Yes. ఈ పూర్ణాత్మ యొక్క శక్తితో మనం ఈ ధ్యాన కుటుంబంలోకి మనం రావడం జరిగింది. మన సంకల్పాలను నెరవేర్చుకోవటానికి, మన కర్మలు దగ్ధం చేసుకోవటానికి ఈ ధ్యానంలో మనం నిమగ్నం అవుతున్నాం. ఈ బ్రహ్మాండం నుండి వచ్చిన విశ్వశక్తి మన శరీరం అంతా నింపుకున్నాం. మన చుట్టూ ఒక అద్భుతమైన వలయం, ఒక ఆరా రూపంలో ఏర్పడుతోంది. మన శక్తి ఎప్పుడైతే అమితమైన శక్తిని తీసుకుంటున్నామో, మన శక్తి అద్భుతంగా మన చుట్టూ ఒక వలయంలో ఏర్పడుతోంది. అలాగే తదాస్తు దేవతలు, సత్యలోకవాసులు, కాంతి స్వరూపులు, నక్షత్రలోకవాసులు, వీరందరూ మనకి అద్భుతంగా సహకరిస్తూ ఉంటారు. మన కర్మను దగ్ధం చేసుకోవటానికి వారు ఏదైతే భౌతిక రూపంతో ఉండలేదో, వారి యొక్క సంకల్పములు కూడా మన చేత చేయిస్తూ ఉంటారు. అందుకని అన్ని దినం ప్రతిరోజు మనల్ని చైతన్యపరుస్తూ ఈ బ్రహ్మముహూర్త సమయంలో మనం ఈ ధ్యానంలో నిమగ్నం అవటానికి
అద్భుతమైన శక్తిని ఇస్తుంటారు. అలాగే మనం చైతన్యపరచడం అంటే మనం లేపటం, మనకి ఏదో శబ్దం రూపంలో మనం మెలకువలు వచ్చేటట్టు చేయడం. బ్రహ్మముహూర్త సమయం అనగా 3 గంటల సమయం నుండి మనల్ని చైతన్యపరుస్తూ ప్రతి ఒక్కరిని మీరు ధ్యానంలో ఉండాలి, లెగండి అని కొనుక్కుంటూ మన ఏదో ఒక శబ్ద రూపంలో మనకి సంకేతములు ఇస్తూ మనల్ని ఉత్తేజపరుస్తుంటారు. అలాగే మనం ఈ ధ్యాన సమయంలో మన చుట్టూ ఒక అద్భుతమైన శక్తి వలయంలా ఏర్పడుతూ మనకు అద్భుతమైన శక్తిని ఇవ్వడం జరుగుతుంది. ఈ పూర్ణాత్మను ఆహ్వానించుకుందాం. ఈ వేదికపై పూర్ణాత్మతో అనుసంధానం అవుదాం. పూర్ణాత్మ యొక్క శక్తితో ప్రతి జన్మ యొక్క పాపములను మనం తెలుసుకుందాం. ఏదైతే మనం అద్భుతమైన శక్తిని తీసుకుంటూ ఉన్నామో మనం కాంతి స్వరూపులుగా మారడానికి అద్భుతమైన ఈ అవకాశం. ఈ ధ్యాన సమయంలో మనం ఆ శక్తి స్వరూపులుగా మారుతున్నాం. విశ్వ చైతన్యానికి అనుసంధానం అంటే మన బాడీ యొక్క పౌనపుణ్యం లేదా ఫ్రీక్వెన్సీ మారడం జరుగుతుంది. మరి ఈ ఫ్రీక్వెన్సీ అన్నది పౌనపుణ్యం ఇతర లోకాలతో మన అనుసంధానం. ఎవరైతే ఆ పైలోకంలో ఉన్న మాస్టర్స్ అందరూ అలాగే మన పూర్వీకులు అయి ఉండవచ్చు, అలాగే ఈ జన్మ ఇప్పుడెప్పటి నుంచో కొన్ని వేల జన్మల నుంచి భగవత్ స్వరూపులు ఎవరైతే ఉన్నారో ఆ భగవత్ స్వరూపులందరూ కూడా మనం సహకరిస్తూ ఉంటారు. మన జీవిత రహస్యాలు మన జీవిత అనుభవాలని వాళ్ళు తెలుసుకోవటానికి ఈ కర్మ భూమిపై ఎన్నో సంచారం చేస్తూ ఉంటారు. మన సంకల్పానికి కూడా తోడై ఉంటారు ఈ మాస్టర్స్ అందరూ కూడా. అదే ఈ కాంతి స్వరూపులు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ పూర్ణాత్మ యొక్క శక్తితో ప్రతి జన్మ పాప కర్మలను మనం దగ్ధం చేసుకుందాం. Yes. ఒక్కసారి మన కర్మను గుర్తు చేసుకుందాం. ఏ ఏ బాధలతో ఉన్నామో, శారీరక బాధలు, మానసిక బాధలు, అలాగే మనం సంపద రీత్యా, వృత్తి రీత్యా ఏ ఇబ్బంది పడుతున్నామో, ఏ కార్యంలో అయినా విఘ్నం ఏర్పడుతుంటే ఇంకా ఇంకా ఎక్కువగా బాధపడుతూ ఉంటాం. ఆ భగవత్ స్వరూపం యొక్క చెంతకు వెళ్తూ ఉంటాం. దేవాలయంలో కానీ ప్రార్థనాలయంలో కానీ ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం. గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా దేహో దేవాలయ జీవో దేవో అంటే మన దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. మనలోనే ఉన్నాడు ఆ భగవత్ స్వరూపం, మనలోనే అంత శక్తి ఉంది అని చెప్పడం జరుగుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పేది. ఆ సత్యాన్ని మనం గమనించుకుందాం. ఈ ధ్యానం ద్వారా ధ్యాన శక్తి ద్వారా మన కర్మను దగ్ధం చేసుకుందాం. మానసిక స్థితి నుండి ఆనంద స్థితికి వద్దాం. అలాగే చైతన్య స్థితిలోకి మారుతున్నాం. మన ఫ్రీక్వెన్సీ అనేది మారడం జరుగుతుంది. చైతన్యం అంటే మన ఫ్రీక్వెన్సీ ఉన్న అంటే మన బ్రహ్మ సుభాష్పత్రి గారు చెప్పినట్టుగా మనం వీఆర్ ఆల్ సైంటిస్ట్. మనమందరం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం. ఎక్కడైతే శక్తి ఉందో అక్కడ మనం ధ్యానం అమితమైన ధ్యానం చేసుకోవటం ద్వారా శక్తిని తీసుకుంటాం, మన శక్తిని పెంచుకుంటాం. మన తినే ఆహారంలో లేదు శక్తి, మనం చేసే ఈ ధ్యానంలో ఉంది ఈ అద్భుతమైన శక్తి. శారీరకంగా మనం ఎంతైతే శ్రమ పడుతున్నామో యోగాసనములతో కానీ లేకపోతే మన నడకతో కానీ మన పరుగు పెట్టడంతో కానీ కష్టపడి వ్యాయామం చేస్తున్నా కానీ ఎంతో శక్తిహీనం జరుగుతుంది. ఈ సత్యం ఎప్పుడైతే ఈ ధ్యాన స్థితిలో కూర్చున్నామో మన శక్తిని పెంచుకున్న వాళ్ళం అవుతాం.
ఎంతైతే శక్తి వృధాగా పోయింది, ఖర్చు పెట్టి ఉన్నామో, వృధాగా పోయిందో, ఆ శక్తిని అంతకంటే అమితమైన శక్తిని ఈ ధ్యాన స్థితిలో మనం తీసుకున్న వాళ్ళం అవుతాం. అందుకనే ఈ ధ్యానంలో కూర్చొని మనం లేచిన కదా అమితమైన ఆనందం, మానసిక ఆనందం, మానసిక ఉల్లాసం, అలాగే శరీరానికి కూడా ఉత్తేజితం జరుగుతుంది. హాయిగా ప్రశాంతంగా చిత్తవృత్తి నిరోధ, మన ఆలోచన కట్టడి చేసుకుంటున్నాం. మనం మహాశక్తివంతులుగా తయారవుతున్నాం. ఎప్పుడైతే మన ఆలోచనలు పూర్తిగా కట్టడి చేసుకున్నామో, మన అంతరంగంలో ప్రయాణం చేస్తున్నామో, పూర్తిగా మనం ఈ బ్రహ్మాండంలో ఆ భగవత్ స్వరూపంతో అనుసంధానం, మనం సంకల్పం చేసుకున్నామో, మన కోరిక ఏదైతే ఉందో, ఈ భగవత్ స్వరూపంతో అనుసంధానం, ఆ చైతన్యంతో అనుసంధానం అనుకుంటున్నామో, అలాగే ఈ సమయంలో మనం పూర్ణాత్మతో అనుసంధానం, పూర్ణాత్మ యొక్క శక్తితో మనం పాపకర్మం దగ్ధం చేసుకుందాం. ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం, నేను ఎవరు, ఈ సమయంలో ఈ జన్మ ఎందుకు తీసుకున్నాను అని ఒక్కసారి మనసులో ఆ ప్రశ్న వేసుకుందాం. ఈ ప్రశ్నకు సమాధానం రావచ్చు, రాకపోవచ్చు. మన శక్తి కొలది, మన విజ్ఞత కొలది, మన ఆత్మ జ్ఞానం ఎంతైతే తీసుకున్నామో, ఎక్కడెక్కడైతే మన శబ్దగ్రహణం ద్వారా కానీ, అలాగే మనం సంగ్రహం వల్ల కానీ, పుస్తక రూపేణ మనం గ్రంథ పఠనం వల్ల కానీ, ఏదైతే ఆ జ్ఞానాన్ని తీసుకున్నామో, ఆ జ్ఞాన శక్తి ద్వారా మనం వివేకాన్ని పొందుతాం, ఆలోచనలు పొందుతాం, మార్గంలో తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ధ్యానం ద్వారా మనం అద్భుతమైన ఆత్మజ్ఞానంతో, విచక్షణతో మనం మన యొక్క శక్తి కొలది విశ్వశక్తితో మనం ఈ పూర్ణాత్మను అడుగుదాం. నేను ఎవరు, నా ఈ జన్మకు కారణమేమి, గత జన్మల యొక్క నా కర్మలు ఏమి. మనం ఎప్పుడైనా కళల రూపంలో ఎక్కడెక్కడో సంచారం చేస్తున్నట్టుగా, ఎవరోతో ఉన్నట్టుగా మనకు తెలియని, ఈ జన్మలో మనకు తెలియని మనుష్యులు, ఈ జన్మలో మనం ఎప్పుడు చూడనటువంటి ఆ ప్రదేశములు, ఆ గృహములు కానీ, లేదా ఆ వేరే వేరే ప్లేసెస్ కానీ, స్థలములు కానీ, ఎవరెవరితోటో మనం కూర్చొని ఉన్నట్టుగా, మన బాల్య వ్యవస్థ నుండి కూడా మనకి ఎన్నో కళల రూపంలో మనకి జ్ఞప్తికి తెస్తూ ఉంటాయి. ఇవన్నీ సహజం. మనం ఈ సమయంలో మన బాల్యంలోకి ఒక 10 నుండి 15 సంవత్సరాల వయస్సు, ఆ కాలంలో మనకి ఏదైనా జ్ఞప్తికి వచ్చి ఉంటే ఒక్కసారి మనం 10 నుంచి 15 సంవత్సరాల కాలంలోకి వెళ్దాం. ఎస్, ఒకసారి మనం జ్ఞప్తికి తెచ్చుకుందాం, మన మనసు పరుల్లోకి వెళ్దాం. ఏదైనా మనకి అమితంగా రావడం జరిగిందో, కొన్ని కళలు మనకి గుర్తు ఉంటాయి, కొన్ని కళలు గుర్తు ఉండకపోవచ్చు. మన పుట్టిన దగ్గర నుండి, బాల్య వ్యవస్థ నుండి మనకి ఎన్నెన్నో కళలు, చిన్నపిల్లలు ఆ బాల్య వ్యవస్థలో మనం గమనించుకుంటాం. వారు ఊరికనే అలా కళ్ళు మూసుకునే నవ్వుతూ ఉంటారు, ఏదో లోకంలో తిరుగుతూ ఉంటారు. వారి చుట్టూ అద్భుతమైన దివ్యాత్మ స్వరూపులు వాళ్ళు, అలాగే ఆనందపరుస్తూ, ఎస్, వారితో ఆడుకుంటూ ఉంటారు. అందుకని చిన్నపిల్లలు కేరింతలు కొడుతూ, వారిలో వారే ఆనందపడుతూ, నవ్వుతూ, కేరింతలు కొడుతూ, కాళ్ళు అటు ఇటు కొడుతూ, చేతులతో
అలాగే నవ్వుతూ ఎంతో ఆనందపడుతుంటారు. వారి చుట్టూ అద్భుతమైన దివ్యాత్మ స్వరూపులు వాళ్ళు ఆనందపరుస్తుంటారు. గత జన్మలలో ఎవరైతే ఉన్నారో వారితో అనుబంధం ద్వారా ఈ జన్మలో నీవు జన్మ తీసుకున్నావని వారితో పాటుగా వారి సహచర్యంలో తిరిగి ఉన్నవారు జన్మక ముందు వారందరూ వచ్చి వీరితో పాటు అవి గుర్తుకు తెచ్చుతూ ఉంటారు. అవన్నీ ఒక 2, 3 సంవత్సరం కాలం వరకు ఉంటుంది. దాని తర్వాతగా మనలో ఎన్నో కళల రూపంలో మనకు వస్తూ ఉంటాయి. ఒక 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల కాలం ఒక క్షణం ఏదైనా గుర్తుంటే గుర్తు తెచ్చుకోండి. ఎక్కువగా వచ్చిన కళలు, మనకు ఆనందపరిచిన కళలు, లేదా మన భయాన్ని సృష్టించిన కళలు ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. ఏదైనా ఉండి ఉంటే మన మనసు పనుల్లో మనం గుర్తు పెట్టుకోగలిగితే yes, మన మనసులో దాగి ఉన్న ఆ లోపలికి వెళ్దాం. ఇవన్నీ మనకి జ్ఞప్తికి ఉండే ఆ భయాలు, ఆనందాలు ఇవన్నీ కూడా మన జ్ఞప్తికి ఉండవచ్చు. మనం ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. మన భయపెట్టేవి, ఆనందపరిచేవి, సంతోషాన్నిచ్చేవి, దుఃఖాన్నిచ్చేవి. Yes. 5 నుంచి 10 సంవత్సరం కాలం లేదా 15 సంవత్సరాలు ఇంకా ఇంకా లోతుకి వెళ్దాం. పూర్ణాత్మను అడుగుదాం. నేను ఎవరు? నా ఈ కర్మలకు రూపం ఎక్కడా? ఏ ఏ జన్మలో ఏ ఏ కర్మలు చేస్తున్నానో ఈ జన్మలో నేను ఇక్కడ ఈ కర్మలతో ఉండి ఉన్నానో ఈ పూర్ణాత్మ మనకి జ్ఞప్తికి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వలేని వాటికి మనం బాధపడవద్దు. నాకు జ్ఞప్తికి రాలేదు అనుకోవద్దు. ఏదైతే వచ్చి ఉంటే దాన్ని మనం ఆనందంగా స్వీకరిద్దాం. ఆ కర్మను దగ్ధం చేసుకుందాం. అలాగే మనం 15 నుండి 20 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు మీకు జ్ఞప్తికి వచ్చేంత వరకు ఒక్కొక్కటిగా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ఎస్, ఇంకా ఇంకా లోపలికి వెళ్దాం. వయసు 25 నుండి 30 సంవత్సరములు ఇంకా మనం తెలివిగా ఉండి ఉంటాం. బాల్యావస్థ నుండి యవనావస్థ నుండి యుక్త వయసుకు వచ్చి ఉంటాం. ఇంకా ఈ సమయంలో మనం ఇంకా ఇంకా బాగా గుర్తుకొచ్చుంటాయి. అలాగే మనం మన సంకల్పములు అంటే మన కోరికలు బలీయమైన కోరికలు ఏదైతే కృత జన్మలో ఉండి ఉంటాయో ఆ బలీయమైన కోరికలు ఆ యవ్వన వ్యవస్థలో మనం కోరుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం 30 సంవత్సరాలు వచ్చి ఉన్నాయో మనం ఇంకా ఎక్కువగా ఆలోచిస్తూ మన కుటుంబ వ్యవస్థ గురించి ఆలోచిస్తూ ఇంకా ఒక మంచి కర్మలు చేయటానికి మనం ఉపక్రమించుకుని ఉంటాం. డబ్బు, సంపాదన, ఆరోగ్యం, పిల్లలు, ఇంకా మన బంధుత్వములు అన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వారందరి కోసం మనం శ్రమ పడుతూ ఉంటాం, కష్టపడుతుంటాం. ధన రూపాయల అందరినీ ఆనంద స్థితిలో ఉంచాలని మనం కష్టపడుతూ ఉంటాం. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఎన్నో వృత్తులు చేస్తూ ఉంటాం. ఆ వృత్తి వ్యాపారంలో కూడా
ఎన్నో కర్మలు, మంచి కర్మలు, చెడు కర్మలు చేస్తూ ఉంటాం. ఇవి కూడా మన ఆ కర్మలు మన ఆ సంచిత కర్మలతో అనుసంధానమే ఉంటాయి. ఒకసారి మనం ఆ కర్మలన్నీ జ్ఞప్తికి తెచ్చుకుందాం. మనకి ఏదైనా వచ్చి ఉంటే మనం ఆ కర్మలు జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఎవరికైతే అపకారం చేశానో, ఎవరినైతే నేను హింసించానో వారి క్షమాపణ చెప్పుకుందాం. త్రికరణ శుద్ధిగా అంటే మనస, వాచ, కర్మణ, ఒక మనసు చేత మన మనసులో దాగి ఉన్న పూర్తి సత్యం నేను నిజాయితీగా చెప్పుకోవటం అనేది. అలాగే మన వాక్కు చేత క్షమించు, నేను క్షమాపణ కోరుకుంటున్నాను అనే నోటి చేత మనం పూర్తిగా మనం మనసులో నుండి దాగు బయట రావటం మన ప్యూరిటీ. ఎస్, అంటే మన మనసు చేత ఆ అనుభవాన్ని, ఆ క్షమాపణ గుణాన్ని మనం పొందాలి. ఏదో నోట్లోంచి ఏదో రావటం కాదు, పూర్తి ఎరుకతో నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించండి, పేరు పేరున చెప్పుకుందాం. ఎస్, పేరు పేరున ఎంతమందికి అయితే మనం చేస్తుంటామో మీ జ్ఞప్తికి వచ్చే వాళ్ళందరి పేర్లు చెప్పుకోండి. వారి క్షమాపణ చెప్పుకోండి. పెద్దవారు అయి ఉండొచ్చు, చిన్నవారు అయి ఉండవచ్చు. ఎస్, ఎస్. ప్రతి ఒక్కరికి మనం చెప్పుకుంటున్నాం. ప్రేమతత్వంతో చెప్పుకుందాం, క్షమాగుణంతో చెప్పుకుందాం. నా ఈ పాపకర్మ, నేను చేసిన ఈ తప్పుని నన్ను క్షమించండి, నేను హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పుకుంటున్నాను, నేను ప్రాధేయపడుతున్నాను, నా కర్మలను దగ్ధం చేసుకోవటానికి ప్రాధేయపడుతున్నాను. ఈ విశ్వానికి తెలియచెప్పుకుంటున్నాం మనం, ఆ పూర్ణాత్మకు తెలియచెప్పుకుంటున్నాం మనం. ఎస్, నా ఈ పాప కర్మలను, నేను చేసిన ఈ ద్రోహము, పాపము, అన్యాయము నన్ను బాధిస్తూ ఉంది, నా వెంట పడుతూ ఉంది, నా ప్రతి కర్మలోనూ అడ్డు వస్తూ ఉంది అనుకున్న వారు ప్రతి ఒక్కరూ క్షమాపణ చెప్పుకుందాం. సత్యం మన భర్త రూపైనా, మన భార్య రూపైనా, మన పిల్లల రూపైనా, మన తల్లిదండ్రుల రూపైనా, మన అత్తమామల రూపాన, మన బామర్ది, బా మరదల రూపైనా, ఎవరి ద్వారా అయితే మన కష్టం అనిపిస్తా ఉందో, మన ఆటంకములు అనిపిస్తున్నాయో, మనం చేసిన ఈ కర్మలు మన సంబంధ బాంధవ్యములు, మనకు చుట్టూ ఉన్న వారికి కానీ, భార్యలో మనం బంధుత్వంలో ఉన్నవారు కానీ, ఎవరికైనా మనం ఏదైనా ద్రోహం, అన్యాయం, అసూయతో కానీ ద్వేషంతో కానీ చేసి ఉంటే వారందరికీ పేరు పేరున చెప్పుకోండి. సంవత్సరంలో 365 రోజులు, ఈ 365 రోజులు మనం ఎన్నో కొన్ని మంచి పనులు చేసుకుంటాం, ఎన్నో కొన్ని చెడు పనులు తెలియకుండా చేసుకుంటాం. అలాగే మనం ఇప్పుడు ఒక 50 సంవత్సరముల కాలంలో ఇన్ని రోజులు, ఇన్ని వేల క్షణములు, ఇన్ని కోట్ల క్షణములు, వేల గంటలు మనం ఏ ఏ రూపంలో ఎవరికైతే చేస్తున్నామో జ్ఞప్తికి తెచ్చుకుందాం. తెలుసో తెలియకో ఆవేశంతో, ఒక ప్రేరణతో, ఇంకొకరి ప్రేరణతో కూడా మనం కర్మలు చేస్తున్నాం. వారందరికీ మనం వారి పేరు పేరున క్షమాపణ చెప్పుకుందాం. ఈ క్షమాగుణం మనకి ఎంతో మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.
మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. మనకి మనమే తెలిసి చెప్పుకుంటున్నాం, మన మనసుకు తెలిసి చెప్పుకున్నాం, మన మనస్సాక్షిగా మనం తెలియచేసుకుంటున్నాం ఈ కర్మలు. నేను ఈ కర్మ చేసి ఉన్నాను, ఈ తప్పు చేసి ఉన్నాను, ఈ అన్యాయం చేసి ఉన్నాను, వారికి నష్టపరిచాను, నా స్వార్థ రీత్యా నేను వారి వారి కష్టములను దోచుకున్నాను, అన్యాయంగా దోచుకున్నాను, దౌర్జన్యంగా దోచుకున్నాను, నేను ఈ తప్పు చేశాను, నా తప్పును క్షమించండి, ఇక నుండి నేను స్వచ్ఛంగా ఉంటాను అని పేరు పేరున తెలిసి చెప్పుకున్నా. ఈ విశ్వం ప్రతిదీ గమనిస్తూనే ఉంటుంది. ఇల్లు కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూడట్లేదు అనుకోద్దు. ఎలాగైతే అనుకుంటుందో మనం కూడా నన్ను ఎవరు చూడట్లేదు అని చీకట్లో ఎన్నో చెడు కార్యం చేసి ఉండవచ్చు. ఏదో క్షణికావసరం చేసి ఉండవచ్చు. వాటన్నిటినీ జ్ఞప్తి తెచ్చుకుంటూ క్షమాగుణం తెలుసు చెప్పుకుంటూ ఆ కర్మలన్నీ క్షమాగుణంతో దగ్ధం చేసుకుందాం. ప్యూరిటీగా తయారవుదాం. స్వచ్ఛంగా ఇక నుండి అటువంటి తప్పులు చేయను అనుకోండి. మనసాక్షిగా మనం ఈ విశ్వాన్ని తెలియచెప్పుకుందాం. దీన్ని మనస వాచ కర్మన, మనసు చేత వాక్కు చేత మనం చేసే పనులు, ఇక ముందు చేసే పనులు స్వచ్ఛమైన పనులు, ఆనందమైన పనులు, ప్రతి 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 ఒక్కరికి ఉపయోగపడే ఒక మంచి కార్యములు, దైవ కార్యంలో అవ్వచ్చు, లేదా ఈ ధ్యానం ద్వారా, ప్రచారం ద్వారా ఎంతో మంది కర్మలతో ఉన్న వాళ్ళందరినీ ఈ ధ్యాన కుటుంబంలో, ఈ ధ్యాన వ్యవస్థలో, ఈ ఆధ్యాత్మిక వ్యవస్థలో మనం మార్పు తీసుకొద్దాం. మన కర్మలను ఇంకా ఇంకా ఎన్నో కర్మలు ఉంటాయి మనకి. ఆ కర్మలన్నీ మనం కడిగేసుకుందాం, దగ్ధం చేసుకుందాం. ఒక మంచి కర్మతో ఒక 10 చెడు కర్మలు దగ్ధం అవుతాయి. ఇది లెక్క పెట్టుకోవడం కాదు, కానీ మనం ఏదైతే మనసా వాచ కర్మ అనుకుంటున్నామో త్రికరణ శుద్ధిగా నమ్మితే నమ్మబడుతుంది, సత్యం అని తెలుస్తుంది. ఎప్పుడైతే మనం నమ్మలేదో ఈ ధ్యానంలో ఆ కర్మలన్నీ దగ్ధం అయిపోతాయా అనుకుంటాం. ఈ సత్యం ఏదైతే ఇక నుండి మనం చేస్తూ ఉన్నామో ఆ మంచి కర్మలు మనల్ని సత్యలోక వాసులతో అనుసంధానం చేయబడుతుంది. మన సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళమవుతాం. మన మాట మార్చుకుందాం. వాక్య మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస ఎంతైతే ఉందో అలాగే మన బ్రహ్మ సుభాష్పతి గారు చెప్పిన మన మాట మీద ధ్యాస, మనం ఏదైతే పలుకుతుంటామో దాని తాలూకా ప్రతిఫలం మనం అనిపిస్తూ ఉంటాం. ఒక మంచి కర్మ చేసి ఉంటే, మంచి వచనం చెప్పుకుంటే ఒక మంచి మనకు అందుతుంది. మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే మన దూషణలతో ఉన్నామో, ద్వేషంతో ఉన్నామో, అసూయతో ఉన్నామో మన మనసు చికాకు పడుతుంది. మన శరీరం కూడా ఆ మాట చేత ఎంతో దుఃఖరాహిత్యాన్ని అనిపిస్తుంది. ఏ రూపంలో ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. ఆ కష్టంగా అనిపిస్తుంది. ఆ సాయంత్రం అయ్యేటప్పటికి మనలో ఏదో తెలియని భయం, బాధ, ఏదో చేశాను, తప్పు చేశాను అని మీ వివేకం మనం తెలియచెప్తుంటుంది. ఇవన్నీ సత్యం. ఆ సత్యాన్ని మనం గమనించుకుందాం. ఇక నుండి మనం ఎప్పుడైతే ఈ ధ్యానం ద్వారా మనం కర్మను దగ్ధం చేసుకున్నామో క్షమాగుణంతో ఈ విశ్వానికి, ప్రకృతి మనకి తెలియచెప్తుంటుంది. ఎన్నో జీవరాశులు మనందరికీ ప్రేమను వ్యక్తపరుస్తుంది. అదే ప్రేమను మనం వ్యక్తపరచలేకపోతాం. ఎస్, ఒకసారి జ్ఞప్తి తెచ్చుకుందాం. ఏ ఏ జీవరాశులతో మనం ఉంటున్నామో మన చుట్టూ ఉన్న జీవరాశులు మనల్ని ఎంత ప్రేమగా మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకి ఎంత ప్రేమగా మనకి వస్తూ ఉంటాయో మన దగ్గరికి, మరి అంతే ప్రేమను మనం చూపగలుగుతున్నామా?
చేయగలుగుతున్నామా? ఎస్. ఇక నుండి మనం మన ప్రేమను వ్యక్తపరుద్దాం. మనం అపకారం చేయనవసరం లేదు. మనం వాటికి ఏమీ పెట్టనవసరం లేదు. ఆ ప్రేమను పంచుదాం. ఆప్యాయతలు పంచుదాం. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకుందాం. ఎస్, ఇది సత్యం. మన ఆలోచనలు మార్చుకుందాం. మన సంకల్పాలు మార్చుకుందాం. సత్సంకల్పన పెట్టుకుందాం. ఈ ప్రపంచ శాంతికి, విశ్వశాంతికి, అలాగే మన కుటుంబ శాంతికి, ఎస్, మన సమాజ శాంతికి ఎన్నో మంచి కార్యం చేసుకుందాం. ప్రతిదీ మన రికార్డ్ అవుతూనే ఉంటుంది. మనం చేసే ప్రతి కర్మ అద్భుతంగా మన రికార్డ్ అవుతూ ఉంటుంది. ఎస్. నుండి మనం ఆ గత జన్మ యొక్క కర్మను దగ్ధం చేసుకుందాం. క్షమాగుణంతో చేసుకుందాం. తెలుసో తెలియకుండా చేసిన ఈ కర్మలన్నీ కూడా మనం పూర్తిగా వదిలేసుకుందాం. మనసా వాచకం త్రికరణ శుద్ధిగా చెప్పుకుందాం. నేను ఇక నుండి ఏ చెడు కర్మలు చేయను. మంచి మనస్తత్వంతో ఉంటాను. మంచిగా అందరికీ సహాయపడుతుంటాను. నా చేతనైన వంతు వరకు నేను సహాయం చేస్తూ ఉంటాను. ఎస్. పుట్టిన వాళ్ళు గిట్టక మానదు. మనం ఏదైతే వచ్చినప్పుడు ఈ ఖాళీ చేతులతో వచ్చామో, ఈ దేహం మీద ఏమీ లేకుండా వచ్చామో, చనిపోయినప్పుడు కూడా అంతే. ఆ రూపంలో కనీసం ఒక్క రూపాయి కూడా తీసుకుని దూది లాంటి అంత తేలికైన పదార్థం కూడా మనం తీసుకెళ్ళలేం. ఇది సత్యం. ఏదైతే ఉందో ఆ ప్రేమ, ఆప్యాయత, డబ్బు, ధనం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం అందరికీ పంచుదాం. ప్రతి ఒక్కరికి నేను ఈ అద్భుతమైన ఆనందాన్ని పొందుతున్నాను. ఈ ఆనందాన్ని మీకు పంచుతున్నాను. ఈ ఆనంద మార్గంలో మనం ప్రయాణిద్దాం అని చెప్పండి. ఎస్. కొన్ని కర్మలు దగ్ధమైపోతాయి. ఎస్. డబ్బు రూపైన సాయం ఎవరికైతే కష్టంలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, మనకి తోచినంతగా వారికి సాయం చేయడం, మాట రూపైన, చేత రూపైన, ద్రవ్య రూపైన, ఏ రూపంగానైనా మనం అందించవచ్చు. ఎన్నెన్నో వేల రూపాయలు, ఆ మనం లక్షల రూపాయలు ఆ దైవ ప్రార్థన కోసం, ఆ పూజల కోసం, ఇంకా ఇంకా ఎక్కడెక్కడో ఖర్చు పెడుతున్నాం. వేలు లక్షలు ఇస్తున్నాం. ఎవరికి అందుతున్నాయి? ఎస్. ఎంతో మందికి మనం మనస్సాక్షిగా మనం వారికి సహాయం చేద్దాం. అన్నదానం రూపేణ, వస్త్ర రూపేణ, ఈ జ్ఞానాన్ని మనం అందించడం ద్వారా ఈ మంచి కర్మలు చేద్దాం. ఈ మంచి కర్మలతో మనం ఇక నుండి ఆనందంగా జీవిద్దాం. మనస్సాక్షిగా. ఎస్, ఎంతటి అద్భుతమైన ఆనందం అనిపిస్తుంది. ఒక మంచి కార్యం చేస్తే నేను ఈ మంచి కార్యం చేశాను, చాలు నాకు, ఈ జన్మకు చాలు అని అనిపిస్తుంది. ఒక్కొక్క కర్మలు మనం చేసినప్పుడు ప్రత్యక్షంగా మనం చేద్దాం. పరోక్షంగా ఎంతో మందికి అందుతుందేమో, కానీ ప్రత్యక్షంగా మనం ధన సాయం, అన్నదానం, వస్త్రదానం, మన దగ్గర ఏదైతే ఉందో అమితంగా ఉందో వాటి ఆనందంగా మనం పంచుకుందాం. అది ఆత్మానందాన్ని ఇస్తుంది, శారీరక ఆనందాన్ని ఇస్తుంది, మానసిక ప్రశాంతతనిస్తుంది. ఈ సత్యాన్ని గమనించుకుందాం. ఈ మనకి జన్మ యొక్క కర్మలన్నీ దగ్ధం చేసుకుందాం. ప్రేమతో చేసుకుందాం. ఆప్యాయతతో చేసుకుందాం. ఈ 1,44,000 జీవరాశులు, మనం కూడా అందులో ఒక జీవరాశిమే. ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఈ ప్రకృతిలో జీవిద్దాం. అలాగే ఈ విశ్వంలో మనం అద్భుతమైన కాంతి స్వరూపులుగా వెలుగుదాం. కాంతిదారులుగా మనం ఈ ఈ సత్యాన్ని మనం గమనించుకుందాం.
నేను ఒక కాంతి స్వరూపులను, సత్యంతో ఉంటాను, సత్యవాక్కులను చెప్తాను, సత్యం ఏదైతే ఉందో అక్కడ నేను ఉంటాను. ఒక మంచి కార్యం చేస్తూ ఈ ధ్యానం ద్వారా లేదా ఒక మంచి సంకల్పం ద్వారా 10 మందికి ఉపయోగపడే మంచి మంచి కర్మలు, మంచి పనులు చేస్తూ ఉంటాను. నా కర్మలు దగ్ధం చేసుకుంటున్నాను. క్షమాగుణంతో ఈ విశ్వాన్ని తెలియచెప్పుకుందాం. నా ఈ కర్మలన్నీ దగ్ధం అయిపోతున్నాయి. నేను అందరు క్షమాపణలు చెప్పుకుంటాను అనుకోండి. త్రికరణ శుద్ధిగా అదే మనస వాచ కర్మ నోటితో చెప్పుకోండి. ఈ విశ్వాన్ని గట్టిగా చెప్పుకోండి. ఒక శూన్య ప్రదేశంలోకి వెళ్ళి ప్రకృతిలో మనం ఏదైతే ఒక మంచి చెడు కర్మ చేసి ఉన్నామో మన హృదయం నుండి ఆ బయటికి తీసేయండి. ఆ భయాన్ని బయటికి వదిలేయండి. మనలో ఉన్న భయానికి మూల కారణం మనం చేసిన చిన్న చిన్న కర్మలు. అది పెద్ద పెద్ద కర్మ రూపంలో అది అయి ఉండవచ్చు. మనం అనుకుంటాం చిన్నదే అని, కానీ భరించిన వాడికి తెలుస్తుంది, ఎదుటి వాడికి తెలుస్తుంది, కష్టం అనిపించే వాడికి తెలుస్తుంది. ఆ కర్మ తాలూకు ప్రతిఫలం ఏదైతే ఉందో నేను అనిపించాను అనుకుంటాం. ఎస్, నాకు ఆ కష్టం తెలుసు, నేను అనిపించాను, అది ఎవరికి రాకూడదని ఆ క్షణంలో కూడా అనుకుంటుంటాం మనం. ఈ సత్యం. సో అటువంటి కర్మలన్నీ మనం వదిలేసుకుందాం. ఇక్కడి నుంచి మనం సత్ప్రవర్తనతో, సత్యవాక్కులతో, ఎస్, ఆ సత్యాన్ని గమనించుకుందాం. జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానంతో వివేకం, ఇదే అద్భుతమైన మన ఆత్మజ్ఞానం, వివేకం, మనలోకి మన ప్రయాణం. ఎస్, మనం ప్రక్షాళన చేసుకోవటం, పూర్తిగా మనలో మార్పు. దైవాంశ సంభూతులు అంటారు, అంటే భగవత్ స్వరూపంతో సమానం అది. ఏ శక్తి మనలో లేకపోయినా ప్రేమ, ఆప్యాయత, అనురాగ్యం, ఇవే అద్భుతమైన దైవాంశ సంభూతుల యొక్క శక్తి స్వరూపములు. ఆ సత్యాన్ని గమనించుకుందాం. సత్య మార్గంలో ప్రయాణిద్దాం. ఎందరో మహానుభావులు మనందరికీ ఆదర్శంగా ఉన్నారు. ఎంతో గ్రంథ పఠనం ద్వారా మనకి వారు నడిచిన మార్గాన్ని మనకు తెలియచెప్పున్నారు. వారి మార్గంలో ప్రయాణిద్దాం. ఎంతో ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటున్నాం. ఎస్, హృదయానికి హత్తుకునే అద్భుతమైన వాక్యాలను వింటున్నాం. ఆ సమయంలో మన అద్భుతమైన అనుభూతిని పొందుతున్నాం. ఎస్, ఇదే సత్యం. ఇక నుండి మనం ఆ సత్య మార్గంలో పయనిద్దాం. వివేకంతో మనం ఏ పని చేస్తున్నా ఒక్క క్షణకాలం ఆలోచించుకుంటూ ఈ కర్మ నాకు అంటుకుంటుందా అని అనుకుంటూ ఎస్, ఆ మంచి కర్మను చేసుకుందాం. దుఃఖ రహస్యానికి వెళ్ళొద్దు. ఇంకా అద్భుతమైన జీవితం ఉంది మనందరికీ. ఎస్, ఆ సత్యాన్ని తెలుసుకుంటే మనం పూర్తిగా ఎరుకతో ప్రతి దానిలోని ఒక సత్యం తెలుసుకుంటే మనం ఆ మార్గంలో పయనిద్దాం. బ్రహ్మ సుభాష్పతి గారు చెప్పిన మార్గం ఈ ధ్యాన మార్గం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం, ధ్యానాగ్ని దగ్ధ కర్మానం. జ్ఞానం ద్వారా కర్మలు దగ్ధమవుతాయి, ఆలోచనలతో దగ్ధమవుతాయని చెప్పడం జరిగింది. అలాగే ధ్యానం ద్వారా ఈ కర్మలన్నీ కూడా మనస వాచ కర్మల త్రికరణ శుద్ధిగా కర్మలు దగ్ధం చేసుకోగలుగుతాం. ఈ అద్భుతమైన సత్యాన్ని చెప్పిన బ్రహ్మ సుభాష్పతి గారికి శతకోటి వందనములు. మనందరి మార్గం సత్య మార్గం, సత్యలోక మార్గం. సత్ సత్యలోక వాసులతో అనుసంధానం. నక్షత్ర లోకవాసులు, శంబాల లోకవాసులు, అలాగే మనం ఈ అందరి మాస్టర్స్తో మన యొక్క కలయికలు, వారి యొక్క సంఘం అద్భుతం. మనందరికీ ఇంతటి అద్భుతమైన భాగ్యాన్ని కల్పించ ఆ మాస్టర్స్ అందరికీ మన ధన్యవాదాలు తెలుపుకుంటూ శతకోట వందనం తెలుపుకుందాం. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శాంతంగా ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందామండి. మన ఆలోచన కట్టడి చేసుకుందాం.
థ్యాంక్ యూ విశ్వం. థ్యాంక్ యూ ప్రకృతి. అలాగే మన కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ధ్యాన స్థితి నుండి నార్మల్ స్థితికి వస్తున్నామండి. రిలాక్స్, రిలాక్స్. 5, 4, 3, 2, 1, 0. ఓకే, ఓకే మాస్టర్స్, ఓకే అండి. చేతులు డిప్పి కాళ్ళ మీద పెట్టుకుందాం. ఓకే అండి. 2 చేతులు చూసుకుంటూ నెమ్మదిగా కళ్ళు తిప్పుదాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నాయుడు గారు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్.